దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనకి వాక్య ధ్యానముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఉంది. అదే ఒకసారి 4వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఇక్కడ మీరు చూస్తే స్థిరులై ఉండడి అని చెప్పి పౌలు గారు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పేర్కొంటున్నారు. ఏమంటున్నారు? స్థిరులై ఉండమంటున్నారు. స్థిరత్వం కలిగి ఉండాలి. మనిషి ఎవరైనా కానీ స్థిరత్వం అనేది కోల్పోకూడదు. స్థిరులై ఉండడం అనేది చాలా ముఖ్యమైన మరి విషయం. ఎందుకంటే స్థిరత్వం లేనిది అయితే కనుక మన మైండ్ స్థిరత్వంగా ఉండకపోతే కనుక మనము పాపానికి దాసమైపోయి మనం పాపాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. అది మనం చేస్తున్నట్లు మనకు కూడా తెలియదు. మన మనసాక్షి కూడా మనల్ని గద్దించదు, మన ఆత్మ కూడా మనల్ని గద్దించదు. మరి సౌలు కూడా అలాగే స్థిర మనసు కలిగి లేకపోవడం వల్ల చివరికి దేవునికి ఆత్మ తనను విడిచిపోయిందన్న విషయం కూడా ఆయనకు తెలియక మరి ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. సో కాబట్టి మన పరిస్థితులు అలా అవ్వకుండా స్థిరత్వం కలిగి ఉండాలి. సో స్థిరత్వం కలిగి ఉండాలి ఇక్కడ. సో పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు. సో స్థిరత్వం కలిగి ఉండాలంటే ఎలా అని చెప్పాలంటే దానికి పౌలు గారు అదే అధ్యాయంలో 4వ అధ్యాయము మనకి 2వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ చూస్తే ఐ అర్జ్ యూ ఆల్సో టు కమ్ హెల్ప్ దిస్ మెన్ హూ బిలీవ్ ఇన్ మీ రెస్ట్ ఆఫ్ ద ఫెలో వర్కర్స్. ఏమని అర్జ్ చేస్తున్నాడు? టు బీ ఆఫ్ సేమ్ మైండ్. ఒకటే మైండ్ కలిగి ఉండండి, ఒకటే ఆలోచన కలిగి ఉండండి, ఒకటే మైండ్ కలిగి ఉండండి, సేమ్ మైండ్ కలిగి ఉండండి, ఒకటే ఆలోచన మీరు కలిగి ఉండమని చెప్తున్నారు. అలాగే ఇంకా ఒక ఏక మనసు కలిగి ఉండాలన్నమాట. అంటే గొడవలకి తావు అనేది ఇవ్వకూడదు. ఏక మనసు ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ లార్డ్. అంటే ఏక మనసు దేవునిలో ఏక మనసు కలిగి ఉండాలి. సో దేవునిలో ఏక మనసు కలిగి ఉండాలంటే ఎట్లా? అన్నిటికీ కామన్గా ఏముంది? బైబుల్. సో బైబుల్లో ఏమైతుందో అది చదువుకుంటూ ఉండాలి. రెండోది రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. 4వ వచనం చూస్తే రిజాయిస్. సో ఒకటేమో ఏక మనసు కలిగి ఉండాలి. అలాగే రిజాయిస్ ఆనందించాలి. ఎక్కడ? దేంట్లో? దేవుడు ఎక్కడ ఉన్నాడు? బైబుల్లో ఉన్నాడు. సో బైబుల్ ఏం చేయాలి? ఆనందించాలి. అలాగే మనకి తర్వాత ఇంకా ఎలా స్థిరలై ఉండడం ఎలా అనేది మనం చూస్తున్నాం. సో ఏక మనసు కలిగి ఉండాలి, ఆనందించాలి దేవునిలో. అలాగే ఏం కలిగి ఉండాలి? మృదువైన స్వభావం. లెట్ యువర్ జెంటిల్నెస్ టు బి నోన్ టు ఆల్ మెన్ ద లార్డ్ ఇస్ దట్. సో అందరికీ, ప్రతి ఒక్కరికి మనం జెంటిల్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి మనం సహాయకరంగా ఉండాలి, ఏ హాని తలపెట్టేవారిగా ఉండకూడదు. ఇలా ఉంటే కనుక స్థిరలై ఉంటాము. అలాగే 6వ వచనంలో కూడా ఇంకొకటి ఏం చెప్తున్నారు? యాంగ్జియస్ ఫర్ నథింగ్. యాంగ్జైటీ వద్దు, భయం ఆందోళన వద్దు, చింతలు వద్దు. కానీ ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు విత్ సప్లికేషన్స్. అలాగే థ్యాంక్స్ గివింగ్, ఆరాధించమంటున్నాడు. అలా రిక్వెస్ట్ చేసుకోవాలంటే దేవునికి మనకు కావాల్సిన అవసరాలు మనం ఏదైతే భయపడుతున్న వాటి గురించి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్థిరత్వాన్ని పొందుకుంటాం. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఈరోజు మన ముఖ్యమైన కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద. సో ఈ విధంగా ఏక మనసు కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలాగే దేవుని ఆనందంగా ఉండాలి, అలాగే జెంటిల్నెస్ కలిగి ఉండాలి, అలాగే చింతించకుండా అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ద లార్డ్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్. దేవుడు మన హృదయాల్ని, అలాగే మన హృదయాల్ని అండ్ ఆల్సో మనసులను దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. అటు ఇటు స్థిరత్వం కోల్పోకుండా. స్థిరత్వం లేని వాడిని కొంచెం ఇది ఆలోచిస్తారు, కొంచెం అది ఆలోచిస్తారు, కొంచెం పచ్చి ఆలోచిస్తారు, కొంచెం పద్ధతులు. కాలేజీలో కూడా పిల్లలు చూసినప్పుడు స్థిరత్వం లేని పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎవరు ఏది ఇస్తే కనుక ఎవరు మరి పక్కన వాళ్ళకి ఏది ఇస్తే అది కూడా మాకే కావాలి, పక్కన వాళ్ళకి ఏది ఇస్తే అది మాకు కావాలి అన్న ఉద్దేశంలో ఉంటారు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే వారి పిల్లలు చదవట్లేదు కదా, చదవని పిల్లలు కదా అని నేను అనుకుంటాను. పిల్లలు చదవట్లేదు కదా, చదవని పిల్లలు కదా, వీరికి ఈ చిన్న టాస్క్లు ఇద్దామని చిన్న హోంవర్క్స్ చేపిస్తూ ఉంటాం. కానీ వాళ్ళ ఆ మైండ్లో ఉండరు. వాళ్ళు వేరే పిల్లలందరూ ఏం చేస్తున్నారు అది కావాలంటారు. సరే అని చెప్పేసి వేరే పిల్లలు ఏది చేస్తున్నారు దాని కనుక వాళ్ళకి చేయమంటే కొంచెంసేపటికి మాకు ఇది వద్దు, మాకు రావట్లేదు, మేము అది నేర్చుకుంటాం. స్థిరత్వం లేకుండా అయిపోతున్నారు. అలా స్థిరత్వం లేకుండా ఎందుకు వద్దంటే మన మనసు మనకు ఆధీనంలో లేనప్పుడు. సో అయితే ఈ విధంగా మనం ఎప్పుడైతే ఏక మనసు కలిగి బైబిల్ చదువుకుంటామో, బైబిల్ చదవడం ఆనందపడతామో, అలాగే దేవుని యొక్క స్వభావం, మృదువైన స్వభావాన్ని మనం ఉంచుకుంటాము, అలాగే చింతించకుండా అన్నింటినీ మనం యేసుప్రభువు ఎలా చేయాలని మనం చేస్తాము, అప్పుడు దేవుడు మన హృదయాలని, మన మనసుల్ని కంచి వేస్తాడు. అటు ఇటు స్థిరత్వం కోల్పోకుండా, అటు ఇటు తిరగకుండా కంచి వేస్తాడు. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే స్థిరత్వం కోల్పోకుండా ఉండడానికి ఫైనల్లీ బెటర్ వాట్ థింగ్స్ ఆర్ ట్రూ. సో ఏవైతే నిజమైనవో, నిజమైనవి ఏంటి అంటే ఏమైనా నిజమైనవో, వాట్ ఆర్ ట్రూ, వాట్ ఆర్ నోబుల్, వాట్ ఆర్ జస్ట్, వాట్ ఆర్ ప్యూర్, వాట్ ఆర్ లవ్లీ, వాట్ థింగ్స్ ఆర్ ఆఫ్ గుడ్ రిపోర్ట్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ విచ్ యూ, ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ప్రైజ్ వర్తీ, మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. సో ఇక్కడ పైన చెప్పిన విధంగా వాటన్నిటితో పాటు ఇక్కడ మెడిటేషన్ చేయమంటున్నారు. దేని మీద అంటే మెడిటేట్ చేయడం అంటే అర్థమైంది చదివి వదిలేయడం కాదు, దాన్ని ధ్యానించడం అంటారు. ధ్యానించడం అంటే డీప్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, వాటి గురించి డీప్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలాగే ఎక్కువ సమయం వాటికి ఇవ్వాలి. మెడిటేషన్ అంటే ఏంది? ఎక్కువ సమయాన్ని నువ్వు వాటికి ఇవ్వాలి. మెడిటేట్ చేయడం అంటే ఏంది? ఒక విషయాన్ని గురించి మనం మెడిటేట్ చేస్తున్నాం అంటే ధ్యానం అంటే ఎలా ఉంటుంది? ఒకప్పుడు ధ్యానం అంటే ఎన్నో సంవత్సరాలు ధ్యానంకి వెళ్ళిపోవాలి. అలాగా ఇక్కడ మనం ధ్యానించడం అనేది ఏం ధ్యానించాలంటున్నారు? ఏదైతే మరి ట్రూత్ అంటున్నారు, సత్యములో. అలాగే వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ నోబుల్, మాన్యమైనవో, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ జస్ట్, న్యాయమైనవో, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ ప్యూర్, ఏవి మంచివో, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ లవ్లీ, ఏవి రమ్యమైనవో, వాట్ థింగ్స్ ఆర్ ఆఫ్ గుడ్ రిపోర్ట్, ఏవైతే మంచి రిపోర్ట్ అంటే మంచి టెస్టిమోనీ, మంచి యొక్క ఆలోచనలు కలిగినది ఏదైతుందో దాని మీద మనం మనసు పెట్టాలని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మరి ఏది సత్యం అనేది ఏంటి అంటే మనం కనుక చూసుకుంటే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం 6వ వచనంలో చూస్తే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పి యేసుప్రభు వారే చెప్తున్నారు. సో యేసుప్రభు వారే సత్యము. సో యేసుప్రభు వారు సత్యం కాబట్టి మనం దేన్ని ధ్యానించాలి? యేసుప్రభు వారిని ధ్యానించాలి. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? బైబిల్లో ఉన్నారు. సో బైబిల్ని ధ్యానించాలి. అప్పుడే మనం స్థిర మనసు కలిగి ఉంటాము. అలాగే నెక్స్ట్ నోబుల్నెస్,
మాన్యమైనవి. ఏవి మాన్యమైనవి? యేసుప్రభువే మాన్యమైన వాళ్ళు. ఎట్లా? ఇక్కడ మనం లూకా సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే కనుక ఇక్కడ యేసుప్రభు వారు మరి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రెండో రాకడలో వస్తారు అనే దానికి గురించి చెప్పడం కోసమని ఇక్కడ ఒక ఉదాంతం తీసుకుంటే ఆయన ఏం చెప్తారు? పారాబుల్ తీసుకుంటే ఏం చెప్తారు? రెడ్ కలర్ సర్టెన్ నోబుల్ మ్యాన్ వెంట్ ఇన్ టు ఏ ఫార్ కంట్రీ అన్నాడు. ఒక నోబుల్ మ్యాన్ అన్నాడు. ఎవరా నోబుల్ మ్యాన్? యేసుప్రభు తనను తాను అక్కడ నోబుల్ మ్యాన్గా చూపించుకున్నాడంటే నోబుల్ మ్యాన్ అంటే సో మాన్యమైన వ్యక్తి. సో మాన్యమైన వ్యక్తి అంటే అన్నింటిలో కరెక్ట్గా ఉండే వ్యక్తి, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండే వ్యక్తి. సో అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఆయన యేసుప్రభు అని ఇక్కడ రిఫర్ చేస్తున్నట్లుంది కాబట్టి సో యేసుప్రభువే మాన్యమైన వ్యక్తి. సో కాబట్టి మాన్యతకి ఎవరు ప్రతీక? యేసుప్రభు. మళ్ళీ యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? బైబిల్లో ఉన్నారు. సో బైబిల్ చదివితే నువ్వు స్థిరము కలిగి ఉంటావు. ఆ బైబిల్ మీద ధ్యానించాలి. సో బైబిల్ని ధ్యానించాలి. అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏవి న్యాయమైనవో, న్యాయమైనది ఏంటి అని చూస్తే కనుక మనకి డ్యూటెరోనమీ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం చూస్తే హీఈస్ ద రాక్, హీస్ వర్క్ ఈస్ పర్ఫెక్ట్. ఎవరి వర్క్ ఈస్ పర్ఫెక్ట్? జీసస్. ఫర్ ఆల్ ఈజ్ వేస్ ఆర్ జస్ట్. దేవుని యొక్క మార్గాలన్నీ జస్ట్ న్యాయమైనవి. సో కాబట్టి న్యాయం అనేది ఎక్కడుంది? యేసుప్రభులోనే ఉంది న్యాయం అనేది. యేసుప్రభు వారిలోనే న్యాయమైనది ఉంది. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? మెడిటేట్ చేయడం, ధ్యానించాలి. ఎవరిని ధ్యానించాలి? న్యాయమైనవి ఎవరిని ధ్యానించాలి? న్యాయమైనవి ఏంటి? యేసుప్రభువే. సో ఎవరిని ధ్యానిస్తున్నాం? యేసుప్రభుని ధ్యానించాలి. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? బైబిల్ ఉన్నారు. సో బైబిల్ని ధ్యానించాలి. అప్పుడే మనం స్థిరమైన వారిగా ఉంటాము. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ప్యూర్ అని అన్నాడు. ఏంటది? ప్యూర్. సో ఎవరు ప్యూర్? ఇక్కడ చూస్తే కనుక 1 జాన్ మొదటి యోహాను పత్రిక, సువార్త కాదు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే అండ్ ఎవ్రీవన్ హూ హ్యాస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్ జస్ట్ యాజ్ హీ ఈజ్ ప్యూర్. దేవుడే ప్యూర్ అంటారు. సో యేసుప్రభు ప్యూర్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే యేసుప్రభు సో ఇప్పుడు మనం ధ్యానించమన్నప్పుడు ప్యూర్ అవుతుందో దాన్ని ధ్యానించమన్నారు, ప్యూరిటీని ధ్యానించమన్నారు. సో ప్యూరిటీని ధ్యానిస్తున్నప్పుడు ఎవరిని ధ్యానించాలి? ప్యూరిటీ అంటే ఇక్కడ యేసుప్రభు. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? బైబిల్ ఉన్నారు. సో దేన్ని ధ్యానించాలి? బైబిల్ ధ్యానించాలి. అప్పుడే మనం స్థిరమైన మనసు కలిగి ఉంటాం. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ లవ్లీ, ఏవైతే రమ్యమైనవి, రమ్యమైన దేవునికి ఇష్టమైనవి అనేది ఎక్కడుంది? దేవునికి ఇష్టమైనది ఎవరు? యేసుప్రభువే. అవునా కదా? ఎట్లా చెప్పగలుగుతాం? ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మరి తండ్రి ఆకాశం నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చి ఏం చెప్తుంది? దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. నేను ఎంతో ఆనందిస్తున్నాను. సో దేవుని యొక్క ఆనందం ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. సో మనం దేన్ని ధ్యానించాలి? ఆ యొక్క దేవుని యొక్క ఆనందాన్ని ధ్యానించాలి. దేవునికి ఆనందం ఎవరు? యేసుప్రభు. సో యేసుప్రభుని ధ్యానించాలి. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? బైబిల్లో ఉన్నారు. సో దేన్ని ధ్యానించాలి? బైబిల్ని ధ్యానించాలి. అప్పుడే మనం స్థిరమైన మనసు కలిగి ఉంటాము. సో అలాగే నెక్స్ట్ గుడ్ రిపోర్ట్, ఏవైతే మంచి ఆలోచనలు, మంచి పత్రికలు ఉన్నాయో అవి చదవాలంటున్నారు. సో మంచి పత్రికలు, మంచి అని ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ 2వ అధ్యాయం చూస్తే నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, సో ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్, ఫర్ బై ఇట్ ఎల్డర్స్ అబ్టైన్డ్ గుడ్ టెస్ట్ మనీ. సో ఫెయిత్ ద్వారా ఎల్డర్స్ ఏం గుడ్ టెస్ట్ మనీస్ పొందారంట. అలాగే ఈ 11వ వచనం మనం అదే మొత్తం చదివితే కనుక ఇక్కడ విశ్వాసం గురించి రాసి ఒకళ్ళు విశ్వాసం ద్వారా ఏ విధంగా గుడ్ మంచిది నేర్చుకున్నారని రాసింది. సో మంచి అనేది ఎక్కడుంది? ఫెయిత్లో ఉంది. విశ్వాసం ద్వారా ఎవరు? మరి మన విశ్వాసకర్త ఎవరు? మన విశ్వాసకర్త మరి దాన్ని కొనసాగించేవాడైనా యేసుక్రీస్తు అని మనకి బైబిల్లో రాసింది. సో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసుక్రీస్తు గారిని. అంటే ఇక్కడ మన ఫెయిత్ని మనం మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. హూ ఇస్ ద ఫెయిత్? యేసుప్రభువే విశ్వాసానికి కర్త. కాబట్టి ఎవరిని ధ్యానించాలి? యేసుప్రభుని ధ్యానించాలి. మరి యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? బైబిల్ ఉన్నారు. సో దేన్ని ధ్యానించాలి? బైబిల్ని ధ్యానించాలి. అప్పుడే మనం స్థిరత్వం కలిగి ఉంటాము. సో ఇలా అలాగే మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు కలిగి ఏదైతే మరి రమ్యమైనవి, అలాగే అయితే మరి ప్రైజ్ వర్తి ఉన్నాయో అవన్నీ మనం ఎక్కడున్నా మనకి ప్రైజ్ వర్తి అనేవి గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూస్తే ప్రైజ్ వర్తి, గొప్ప చేయదగినవి ఏంటది? ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సో ఆత్మఫలాలే గొప్ప చేయదగినవి. ఏంటవి? లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, ఇవన్నీ ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనకి బైబిల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్నాయి. సో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? బైబిల్ ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడ? బైబిల్ ఉన్నారు. సో దేన్ని ధ్యానించాలి? బైబిల్ని ధ్యానించాలి. అప్పుడే మనకి ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయి, ఈ లక్షణాలు కూడా మనకి వస్తాయి. సో ఈ విధంగా మనము ఇవన్నీ లక్షణాలు మనకు వచ్చినప్పుడు మనం స్థిర మనసు కలిగిన వారమే ఉంటాము. సో ఈ విధమైన స్థిర మనసు కోసమే మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. సో స్థిరమైన మనసు కలిగి ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి, దేవుని ఆనందించాలి, బైబిల్ ఆనందించాలి, అలాగే దేవుని యొక్క స్వభావాలు, జెంటిల్నెస్ కలిగి ఉండాలి, అలాగే చింతించకుండా అన్నింటిని ప్రార్థన చేయాలి, అలాగే వీటన్నిటితో పాటు ధ్యానించాలి. వీటన్నిటితో పాటు మెయిన్ థింగ్ అనేది ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? ఏవి సత్యమైనవో, అవునా, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మరి ప్యూర్ అయినవో, ఏవి గుడ్ రిపోర్ట్, మంచి రిపోర్ట్ ఇచ్చేవి అబ్రో, అలాగే మంచి స్టోరీస్ అయితే అబ్రో, అలాగే విచ్ దట్ ఇస్ ప్రైజ్ వర్త్, ఏవైతే మనకి మంచి పేరు తీసుకొచ్చేవి ఉంటాయో అన్నింటిని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ధ్యానించాలి. అప్పుడు మనం ఏమవుతాం? స్థిరత్వం కలిగి ఉంటాము. సో ఈరోజు స్థిరత్వం కలిగి ఉండాలి అంటే చేయాల్సిన పని ఏంటి? బైబిల్ని ప్రతిరోజు చదవాలా కాదు, ధ్యానించాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చాలామంది మనం క్యాలెండర్లో వాక్యం చదివి వెళ్ళే అలవాటు కొంతమందికి ఉంటుంది, లేకపోతే వెళ్తే బైబిల్ ఒక వర్స్ చదివి మంచి అలవాటే, అక్కడితో ఆగిపోకూడదు. టైం దొరికినప్పుడల్లా బైబిల్ని ధ్యానించాలి కంపల్సరీగా. అది బస్సులో అవ్వచ్చు, కార్లో అవ్వచ్చు, కాలేజీలో అవ్వచ్చు, వర్క్ ప్లేస్లో ఎక్కడైనా కానీ ధ్యానించడం అనేది జరగాలి. ధ్యానించడం అంటే ఒక అధ్యాయమే చదవాలి. ఆ అధ్యాయం మొత్తం నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక గంట టైం పట్టాలి. అది ధ్యానించడం అంటే. సో ధ్యానించాలి. ధ్యానిస్తేనే స్థిరత్వం. ధ్యానిస్తాం లేకపోతే స్థిరత్వం లేదు. దేవుడికి వాక్యం దీవించుగాక. ఆమేన్.